నిన్నటి కథ తర్వాత చెప్పుకుందాము. ఆ రాక్షసుడు హయగ్రీవుడనే రాక్షసుడు అమ్మవారిని ప్రార్థించాడు. అతను ఒక రాక్షస మహావీరుడు. సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు అతను. దానికి అమ్మవారు అతన్ని అనుగ్రహించింది. రాక్షసులు తపస్సు చేసినా దేవతలు తపస్సు చేసినా కూడా దేవతలు ప్రత్యక్షం అవుతారు. వీడు రాక్షసుడా దేవత అని చెప్పి తేడా ఏమన్నా, తపస్సు ఎవరు చేసినా ప్రత్యక్షం అవుతారు దేవతలు. అలాగా ఈ రాక్షసుడు చేసిన తపస్సుకి అమ్మవారు అనుగ్రహించింది. నీకు ఏం కావాలి అని అడిగింది ఆవిడ. అడిగితే వాడు అన్నాడు, ఓ జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా నువ్వేను అంటూ వాడు అమ్మవారిని గొప్పగా స్తోత్రం చేశాడు. చేసేసరికి ఆవిడికి మరీ ఆనందం కలిగింది. ఓ హయగ్రీవా, ఆ రాక్షసుడి పేరు హయగ్రీవుడు కదా, అందుకని ఓ హయగ్రీవా, నీ తపస్సుకి నీ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను. నీ కోరిక ఏంటో చెప్పు అంది ఆవిడ. అనేసరికి వాడు, రాక్షసుల కోరిక ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించి తల్లి అన్నాడు. నేను యోగిగా సురాసురులకి అజేయుడిగా అమరుడిగా ఉండిపోవాలి నేను అన్నాడు. అనేసరికి అమ్మవారు అంది, ఓ హైవదన, అది అసంభవం. పుట్టినవాడు ఎవడైనా సరే మరణించక తప్పదు, మళ్ళీ చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇది లోకంలో ఒక స్థిరపడిన ఒక మర్యాద. అది ఇది లోకం నడవాలంటే అలాగే ఉంటుంది. అంతేకాని పుట్టిన వాళ్ళందరూ అలా ఉండిపోతే, వాళ్ళు మరణించకపోతే మళ్ళీ మళ్ళీ కొత్తగా పుట్టిన వాళ్ళతో ఈ భూమి నిండిపోతుంది కదా. అందుకని భగవంతుడు ఒక మర్యాద చేశాడు. ఇలాగా పుట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు, కొన్ని ఏళ్ళు బతుకుతారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్తగా పుడుతూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా ఒక మర్యాద ఉంది లోకంలోనూ. దీనికి భిన్నంగా అడుగుతున్నావు నువ్వు అమరుడు ఎలా అవుతావు, అసలు అలాగ జరిగే పని కాదంది ఆవిడ. అనేసరికి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద చేదృశీలోకే భవేశ్చ కథమన్యథ అంది. కాబట్టి ఓ రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటని నువ్వు గుర్తుంచుకొని వేరే కోరిక ఏదైనా కోరుకో అంది ఆవిడ. అనేసరికి అప్పుడు ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు అన్నాడు, సరే అయితే జగదంబిక, సరేనమ్మా, అయితే నేను హయగ్రీవుడి చేతిలో తప్పితే ఇంకెవ్వరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు, ఆ వరాన్ని ప్రసాదించు అన్నాడు ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు. అనేసరికి వాళ్ళు తెలివి తక్కువగా అలాగే కోరుకుంటారు. ఇప్పుడు హయగ్రీవుడి చేతిలో చచ్చిపోవాలంటే వీళ్ళు చంపేరేంటి, హయగ్రీవుడు వీళ్ళు చంపేయడేంటి? వాడేంటంటే హయగ్రీవుడి చేతిలో తప్పితే ఇంకెవ్వరి చేతుల్లోనూ నేను మరణించకూడదనే వరం కోరుకున్నాడు అమ్మవారిని. అమ్మవారికి అది చాలు రాక్షసులను చంపేయడానికి. వాళ్ళు అలా తెలివి తక్కువగా ఏదో ఒకటి కోరుకుంటారు. చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, తెలివి తక్కువగా కోరుకుంటారు అంతే. అలాగ వీడు కూడా అలా అడిగాడు ఈ రాక్షసుడు. అడిగేసరికి ఆవిడ, సరే ఓ రాక్షస మహావీర, తథాస్తు, వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళి సుఖంగా రాజ్యాన్ని పరిపాలించుకో, హయగ్రీవుడి చేతిలో తప్పితే ఇంకెవ్వరి చేతిలోనే నీకు చావు లేదు అంది ఆవిడ. మనసులో అనుకుంది, హయగ్రీవుడి చేతిలో చచ్చిపోతావులే, వెళ్ళి నువ్వు ఉన్నంతకాలం రాజ్యాన్ని పరిపాలించుకొని ఏవో నీకు నచ్చిన సుఖాలను అనుభవించు అనుకుంది మనసులోను. సరే అయితే వెళ్ళిన అయినా అని చెప్పి వరం ఇచ్చేసి పంపించేసింది రాక్షసుడిని. ఇలాగ వరం ఇచ్చి అమ్మవారు అంతర్ధానం చెందింది. తర్వాత ఆ హయగ్రీవ రాక్షసుడు వాడు పట్టర ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతో ఆనందంతో వెళ్ళిపోయి అక్కడి నుంచి వాడు ఇంకా వేదాలని, వేద విధుల్ని, మునుల్ని అందరినీ దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. రాక్షసులు చేసే పని అదే కదా. వాళ్ళు ఎప్పుడూ వేదాలనిను మహర్షుల్ని వాళ్ళని హింసిస్తూ ఉంటారంతే. వీడు కూడా అదే చేశాడు. ఈ దుష్టుని సంహరించగలవాడు ఈ మూడు లోకాల్లో ఎవ్వరూ లేరు. అందుకని దేవతలారా, ఒక అందమైన గుర్రం తలని తీసుకురండి. తీసుకొచ్చి దాన్ని, ఈ విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది కదా, ఎక్కడో వెళ్ళి పడిపోయింది మీరు చేసిన పనికి. అందుకని విష్ణుమూర్తికి ఇప్పుడు తల లేదు కదా, వెళ్ళి అందమైన గుర్రం తలని తీసుకొచ్చి
ఈ విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి ఉన్నారు కదా త్వష్ట, ఆయనకి ఇవ్వండి. ఇస్తే ఆయన ఆ తలని ఈ విష్ణుమూర్తి శరీరానికి ఎంతో నేర్పుగా ఆయన అతుకుతారు. అప్పుడు ఈయన హయగ్రీవ భగవంతుడు అవుతారు. ఈయన హయగ్రీవుడు అవుతారు. అప్పుడు ఈ విష్ణుమూర్తి అయ్యి ఈయన వెళ్ళి రాక్షసుని సంహరిస్తారు. ఇది దేవకార్యం. ఈ దేవకార్యం కోసమే ఈయన శిరస్సు ఎగిరి వెళ్ళి ఎక్కడో పడిపోయింది. మీరు కూడా ఆ పని చేశారు. మీ చేత చెయ్యబడింది ఆ పని, అంతే. మీరు చేసాం అనుకుంటున్నారు కానీ మీరు చెయ్యలేదు ఆ పని, మీ ద్వారా చెయ్యబడింది అంతే. ఇది దేవకార్యం. ఇప్పుడు ఆ రాక్షసుని సంహరించాలి అంటే విష్ణుమూర్తి ఈ గుర్రం తలను పెట్టుకుని వెళ్ళి హయగ్రీవుడిగా ఆ హయగ్రీవ రాక్షసుని చంపాలి. అందుకని ఈయన తల ఎగిరి వెళ్ళి ఎక్కడో పడిపోయింది. అందుకని మీరేమీ బాధపడకండి, దేవకార్యము అని చెప్పింది అమ్మవారు. చెప్పేసరికి ఆవిడ అశరీరవాణిగా చెప్పింది కదా, ఆవిడ కనిపించట్లేదు, కేవలం వినిపిస్తోంది అంతే. ఇలా అశరీరవాణిగా ఈ జగన్మాత చేసిన ఈ ఉపదేశానికి దేవతలంతా వాళ్ళందరూ విని అమ్మయ్య అనుకున్నారు వాళ్ళందరూ. అప్పుడు వెళ్ళి దేవశిల్పిని బతిమాలుకున్నారు. ఆయన ఆ దగ్గరలో ఉన్న గుర్రంతలం వెంటనే ఖడ్గంతో ఖండించేశారు. ఆయన ఖండించేసి ఆ దగ్గరలో గుర్రం ఉంది, ఆ గుర్రంతలను ఖండించారు. ఖండించి ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే ఆ తలను తీసుకొచ్చి విష్ణుమూర్తి శరీరానికి కలిపేసి అతికేశారు. ఆయన అతికేసరికి వెంటనే హయగ్రీవుడు ఆవిర్భవించాడు. విష్ణుమూర్తి హయగ్రీవుడిగా ఆవిర్భవించారు. అప్పటి నుంచి ఆయన హయగ్రీవుడిగా ఆయన పిలవడం ప్రారంభించారన్నమాట విష్ణుమూర్తిని. ఇది మహామాయ ప్రసాదం. తర్వాత ఆయన కొంతకాలం తర్వాత ఆ రాక్షసుని చంపేశారు. ఇలాగ జరిగిందనమాట. ఆ రాక్షసుని చంపడానికి హయగ్రీవుడు ఉద్భవించారనమాట. ఇలాగా సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్నారు ఈ శౌనకాది మహాములు. వాళ్ళకి కుతూహలం ఇంకా పెరిగిపోయింది. మహాసముద్రంలో మధుకైటభులతోటి ఈ విష్ణుమూర్తి జరిపిన 5,000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి ఇంకా చెప్పండి, మాకు ఇంకా తనివి తీరట్లేదు. మధుకైటభులతోటి ఈ విష్ణుమూర్తి యుద్ధం చేశారు కదా, దాన్ని ఇంకా మాకు వివరంగా చెప్పండి, ఇంకా వినాలనుంది అని చెప్పి వినయంగా అడిగారు వాళ్ళు. అసలు ఆ రాక్షసులు ఇద్దరు ప్రళయ సముద్రంలో ఎందుకు పుట్టారు? వాళ్ళు అసలు దేవతలు కూడా వాళ్ళని ఎందుకు చంపలేకపోతున్నారు? అసలు వాళ్ళని విష్ణుమూర్తి ఎలా సంహరించారు? అసలు ఆ అద్భుతమైన గాథని మాకు చాలా వివరంగా చెప్పండి, మాకు వినాలనుంది అని చెప్పి అడిగారు. అడిగేసరికి మీరు మంచి వక్త, మీరు చాలా చక్కగా చెప్తారు, అందుకని మాకు దయచేసి వివరంగా చెప్పండి. మీరు మా అదృష్టం కొద్దీ మీరు దైవికంగా మీరు మాకు కలిశారు. ఎందుకంటే ఒక మూర్ఖుడు కలిశాడంటే, మన ఎవరన్నా ఒక మూర్ఖుడు కలిసి మన సమయం వాడితో గడపాల్సి వస్తే అది విషం కంటే భయంకరం. కానీ మీలాంటి విజ్ఞుడితోటి కలిసామనుకోండి, అది అమృతంతో సమానం అవుతుంది. అందుకని మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్జర, విజ్ఞేన సహ సంయోగ సుధారస సమః స్మృత అన్నారన్నమాట వాళ్ళు. మీ వంటి వాళ్ళు చెప్పే విలువైన విషయాలు వినడం మాకు ఒక గొప్ప వరం. పశువులు చూడండి, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖాలు అనుభవిస్తున్నాయి. వాటి జ్ఞానం లేదు, వివేకం లేదు, వాటికి మోక్షాన్ని పొందాలనే కోరిక లేదు. పురాణ శ్రవణం లేకపోతే మీ వంటి వాళ్ళని వినకపోతే మనిషి కూడా వాటితో సమానం అయిపోతాడు. పురాణ శ్రవణం వినలేదనుకోండి, మీలాంటి వాళ్ళ దగ్గర మనిషి కూడా పశువుతో సమానం అయిపోతాడు. జంతువుల్లో కూడా లేడీ, జింక మొదలైన వాటికి వినడం తెలుసు. అవి సంగీతానికి పరవశించిపోతాయి. అవి పాముల సంగతి తెలుసు కదా. మనకున్న జ్ఞానేంద్రియాలు 5 చెవి, కన్ను కూడా చాలా శుభప్రదమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది, చూడడం వల్ల మనస్సు రంజిల్లుతుంది. ఈ వినడం కూడా సాత్వికం, రాజసం, తామసం అనే రాజసం భేదాలతోటి 3 విధాలుగా ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. వేదశాస్త్రాలను వినడం సాత్వికమైన శ్రవణం. స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసం. యుద్ధ వార్తలు అలాంటివి వింటారు,
అవి తామసం. ఇలాగా 3 రకాల వినడాల్లో కూడా 3 రకాలు ఉన్నాయి. అందులో మీలాంటి వాళ్ళ దగ్గర పురాణాలు అవి వింటే అది సాత్విక శ్రవణం అవుతుంది. అంతేకాదు ఈ సాత్విక శ్రవణం వల్ల సాత్విక శ్రవణంలోనూ ఉత్తమం, మధ్యమం, అధమం అనే 3 రకాల భేదాలు ఉన్నాయి. అందులో ఈ సాత్విక శ్రవణంలోనూ మోక్షాన్ని అందించే విషయాలు విన్నారనుకోండి, అది ఉత్తమం అవుతుంది. స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం వల్ల అది మధ్యమం అవుతుంది. భోగాలను సమకూర్చే అంశాలని వినడం వల్ల అది అధమం అవుతుంది. అలాగే సాహిత్యం కూడా 3 రకాలు. ధర్మపత్ని వృత్తాంతమైన సాహిత్యాన్ని, భార్యాభర్తల కథలు వినడం అది ఉత్తమం. అలా కాకుండా వేశ్యా వృత్తాంతాలు విన్నారనుకోండి, అది మధ్యమం. అక్రమ సంబంధాల విషయాలు విన్నారనుకోండి, అలాంటి కథలు విన్నారనుకోండి, అది అధమం. తామస శ్రవణంలో కూడా ఇలాంటి రకాలు ఉన్నాయి. మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం దుష్టుల్ని, పాపాత్మల్ని చంపేసే యుద్ధగాథలు ఉంటాయి కదా, అలాంటివి వింటే అది ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకళ్ళనోళ్ళు చంపుకునే చరిత్రలు విన్నారనుకోండి, అది మధ్యమం అవుతుంది. అకారణ కలహాలకి, నిర్నిమిత్తమైన వివాదాలకి చెవులు అప్పగించి వినడం అది అధమం అవుతుంది. కాబట్టి ఓ సూత మహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణం. వ్యాస మహర్షి నుంచి మీరు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించండి. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమం. ఇది శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకరించిందిట. ఆనందంతో ఆయన కన్నులు చెమర్చాయి. ఓ శౌనక మహాముని, ఇంకా వినాలనుకుంటున్నారు కనుక మీరంతా చాలా ధన్యులు. మీరు ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణే. సరే, మధుకైటపుల కథ చెప్తాను, మీరు ఏకాగ్ర చిత్తంతో వినండి అని చెప్పి ఈ సూత మహర్షి శౌనకాది మహర్షులకి మధుకైటభ వృత్తాంతాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు. ఈరోజు ఇక్కడికి ఆపుదాము. తర్వాత మధుకైటభ వృత్తాంతం రేపు తెలుసుకుందాం. ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః.